తిమోతిలకు రాసిన పత్రిక 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. నా ప్రార్థనల యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసుకొనొచ్చు, నీ కన్నీళ్లను తలచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవలనని రేయింబగళ్ళు అపేక్షించచ్చు. నీ యందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకం చేసుకుని చాలు. అపోస్తలుడైన పౌలు గారు తాను చనిపోవటానికి ముందు రాసినటువంటి పత్రిక. తాను ఎంతగానో ఇష్టపడుతున్న ప్రియకుమారుడు అని రాస్తాడు. ప్రియకుమారుడకు తిమోతికని 1వ వచనంలో రాశాడు. దేవుని సన్నిధిలో జైల్లో ఉండి కూడా ఒక వ్యక్తి గురించి దైవజనుడు ఆలోచిస్తూ ఉన్నాడు. ఏం ఆలోచిస్తున్నాడు అంటే, అతని మీద ఉన్నటువంటి ప్రేమ, అతని మీద ఉన్న గౌరవం, అతడు చేసిన పరిచర్య, అతడు వెంబడించిన తీరు, అతడు కలిగి ఉన్న విధానం అన్నీ దైవజనుడిని ఎడతెగక జ్ఞాపకం చేసుకునేలాగా చేశాయి. ఒక మాట అంటున్నాడు, నిన్ను చూడకపోతే నాకు సంపూర్ణ ఆనందం కలుగదు. నాకు సంపూర్ణ ఆనందం కలుగుటకై నిన్ను చూడవలనని అంటున్నాడు. ఆత్మ సంబంధంగా దేవుని పిల్లలు ఎదగవలసినటువంటి అంతస్తు ఈ స్థాయిలో ఉంది. ఆయన ఎక్కడో జైల్లో ఉన్నాడు, చావుకు దగ్గరగా ఉన్నాడు. నేను చనిపోకముందే నిన్ను చూడాలి, నా దగ్గరకు వచ్చేసేయి అని చెబుతూ రాస్తున్నాడు. చివరి మాటలు అనుకుందాం, తర్వాత పత్రిక రూపంలో లేవు కానీ మనుషులతో మాట్లాడాడు. అయితే ఆ సిచ్యువేషన్ అంతటిలో దైవజనుడైనటువంటి పౌలు గారు, ప్రవక్త, అపోస్తలుడు, ఈ వ్యక్తి ఒక్కొక్క విషయం ఎత్తి మాట్లాడుతున్నాడు. నా ప్రార్థనల యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసుకొనుచు ఉన్నాను అన్నాడు. మొదటి పాయింట్లో తాను చేస్తున్న ప్రార్థనలో కొన్నిసార్లైనా కొందరిని మర్చిపోతాం. మీరు నన్ను మర్చిపోతారు, నేను మిమ్మల్ని మర్చిపోతాను. కానీ జైల్లో ప్రార్థన చేసుకోవటానికి భక్తుడు కూర్చుంటే ఎడతెగక జ్ఞాపకం చేసుకునే ఓ ఉన్నతమైన అంతస్తులోకి తిమోతి వచ్చాడు. అంత ఉన్నతమైన అంతస్తులోకి నేడు సంఘం రావాలి. ఈనాడు సంఘానికి కాస్త ఏదైనా ఒక విషయం జరిగిందంటే స్థాయి పెరగగానే, అంతస్తు పెరగగానే వాళ్ళ మనసుల్లో దేవుని దృష్టికి తగ్గిపోయే లక్షణం వస్తుంది, జనం దృష్టిలో పెరిగే లక్షణం వస్తుంది. అందుకనే దేవుడు వారిని జ్ఞాపకం చేసుకోలేడు, దైవజనుడు వారిని జ్ఞాపకం చేసుకోలేడు. తాను ఎంతో విస్తారమైన పని చేశాడు. జైల్లో ఉండి ప్రార్థన చేస్తూ ఉంటే ఎడతెగక జ్ఞాపకం చేసుకోవాల్సిన పరిస్థితులు ఈ భక్తుడు కలిగించాడు.
ఎడతెగక జ్ఞాపకం చేసుకునే భక్తి విశ్వాసంలో కనపడుతుందా? మీరు ఎప్పుడైనా చూసారా? ఈ సంఘం కాకపోతే ఇంకొక సంఘం, ఈ పాస్టర్ కాకపోతే ఇంకొక పాస్టర్ గారు అనుకునే వాళ్ళని చూస్తూ ఉండం నేటి తరంలో. ఒక దైవజనుడు ఎడతెగక నన్ను జ్ఞాపకం చేసుకోవాలని, ఆ దైవజనుడు చెప్పిన ప్రతి విషయాన్ని తూచ తప్పక పాటించి అతని మనసులో చోటు సంపాదించి అతడు ప్రార్థన చేసినప్పుడల్లా నేను గుర్తొచ్చేలాగా నా క్రియలు కనపడితే అసలు అలాంటి భక్తుల్ని నేటి తరంలో మనం చూడగలుగుతున్నామా? నేనే ఆపదలో ఉన్నాను, నీకోసం ప్రార్థన ఏం చేస్తాను పో అనేటువంటి తత్వం కాదు. నేను జైల్లో ఉన్నా అయినా ఎడతెగక నీ గురించి నేను ప్రార్థన చేస్తున్నా. ఎంతగా ఈ తిమోతి దైవజనుడితో అంటుకట్టబడ్డాడో, దైవజనుడితో కలిసిపోయాడో మనకు నేర్పెడుతున్న వచనం. ఆపద కాలములో, ఇబ్బంది కాలములో, ప్రమాదములో, తాను మరణించడానికి సమయం దగ్గర పడిన సమయంలో కూడా తిమోతి విషయంలో ఎడతెగక జ్ఞాపకం చేసుకుంటున్నాను, నీ కన్నీళ్లను తలచుకుంటున్నాను అన్నాడు. స్తోత్రం. కన్నీళ్లు కుటుంబాన్ని బట్టి వచ్చి ఉండొచ్చు, వచ్చిన సువార్తలో వచ్చిన శ్రమలు, నిందలు, మాటలను బట్టి కన్నీళ్లు వచ్చి ఉండొచ్చు. తిమోతికి కొంచెం బలహీనత ఉండటం వల్ల దాని వల్ల కూడా కన్నీళ్లు వచ్చి ఉండొచ్చు. నీ కన్నీళ్లను నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను అంటే ఈ తిమోతి తన జీవితంలో ఎంతగా కన్నీళ్లు గార్చే అనుభవంలో ఉన్నాడు. దొంగేడుపులు ఏడవాలంటే చాలామంది ముందుంటారు, కానీ నిజంగా దేవుడు జ్ఞాపకం చేసుకుని నీ కన్నీళ్లను నేను గుర్తు చేసుకుంటున్నా అనే అంత కన్నీళ్లు దేవుని సన్నిధిలో అడుగంటిపోతున్నాయి. ట్రాజడీ కనపడాలి ఏడవాలంటే. ఓ మనిషి ఏడుస్తూ సాక్ష్యం చెప్పిందనుకో, తన కష్టాలన్నీ చెప్పుకుందనుకో, అప్పుడు నువ్వు ఏడుస్తావు. ఎందుకంటే ఆ కష్టాల్లోకి నీవు ఇన్వాల్వ్ అయ్యి ఇంత కష్టం పడిందా అని. కష్టాలు ఏం చెప్పకుండా భయంకరమైన కష్టాల్లో వచ్చినాను, దేవుడు నన్ను కాపాడాడంటే నీకు అది తృప్తిగా ఉండదు. కన్నీళ్లను ఎన్ని మార్లు చూస్తే కన్నీళ్లను జ్ఞాపకం చేసుకునే విధానంలోకి వచ్చి ఉండాలి. ఎన్నిసార్లు కన్నీళ్లు చూసి ఉండాలి. కన్నీళ్లే రావట్లేదు ప్రార్థనలో. ప్రార్థించే వ్యక్తికి కన్నీళ్లు చాలా అవసరం. భక్తురాలైన రాహేలు తన భర్త దగ్గరికి వచ్చి నాకు పిల్లలనివ్వు, లేకపోతే నేను చచ్చిపోతానని ఏడుస్తూ అడిగింది. భక్తురాలైన హన్న కన్నీళ్లతో, దుఃఖంతో దేవుని సన్నిధికి వచ్చి తను తాను ఎంతగానో తగ్గించుకుని కన్నీళ్లతో దేవుని పాదాల దగ్గరికి వచ్చింది. స్త్రీ కన్నీళ్లతో ఆయన పాదాలను కడిగింది. ఆ కన్నీళ్లు రావాలంటే ఏం కావాలి? హృదయం కఠినంగా ఉండకూడదు, హృదయం సున్నితంగా ఉండాలి. కఠినం ఎప్పుడైతే తెలుసా? అహంకారం, గర్వం అనేది ఉన్నప్పుడు హృదయం కఠినమైపోద్ది. అదే కన్నీళ్ళు ఎప్పుడు వస్తాయి అంటే వాళ్ళ యొక్క స్థితిగతులు, పరిస్థితులు అవన్నీ మనకు ఒక్కసారి లోపలికి వస్తే నిజమే కదా, ఇంత బాధలో ఉండారా. ఈ దైవజనుడికి, ఏది తన శిష్యుడైన దైవజనుడికి కన్నీళ్ళు వస్తే ఆ కన్నీళ్లను తలంచుకుంటూ ఉండడంట జైల్లో ఉన్నటువంటి తండ్రి. ఆత్మ సంబంధమైన పిల్లలందరూ ఆత్మ సంబంధమైన తండ్రికి ఎలా ఉండాలో నేర్పించి ఓ శిష్యుడు తిమోతి.
ఎన్నో మార్లు దైవజనుడి పక్కన కూర్చొని కన్నీళ్లు గారుస్తూ ప్రార్థన చేస్తుంటే, కన్నీళ్లు గారుస్తూ దేవునికి మొరపెడుతుంటే, ఈ తిమోతి కార్చిన కన్నీళ్లను చూసి అపోస్తలుడైన పౌలు గారికి అర్థమైపోయింది, ఇతడు కన్నీళ్లు కన్నీళ్లు కన్నీళ్లు, ఇతడికి ఇంత. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 19 విషయం 19 నుంచి చూడండి, ఇది 20వ వచనం చూడండి, నేను చదువుతాను చూడండి. అయ్యా ఎన్నో విషయం 19 నేను చదువుతా. నేనును మీ క్షేమము తెలుసుకొని ధైర్యము తెచ్చుకొని నిమిత్తము తిమోతిని శీఘ్రముగా మీ యొద్దకు పంపుటకు ప్రభువైన యేసునందు నిరీక్షించుచున్నాను. మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడు ఎవడు నా యొద్ద లేడు. అందరూ తమ సొంత కార్యములని చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. అతని యోగ్యత మీరు ఎరుగుదురు. తండ్రికి కుమారుడు ఎలాగో సేవ చేయను, అలాగే అతడు నాతో కూడా సువార్త వ్యాపకము నిమిత్తము సేవ చేసెను. స్తోత్రం. ఆ తిమోతి గురించి చెబుతున్నాడు. అందరూ ఆడ అన్ని విషయాలొద్దు, మీ క్షేమము విషయమై నిజముగా చింతించువాడు అంటుంది వాక్యం. మీ క్షేమం విషయంలో అతనికి చింతుంది. చింత ఒక రకమైన ఆవేదన, బాధ, లోపల ఆలోచన కలిగి ఉంటాం. ఆడపిల్లలను మనం గమనిస్తే పుట్టింటోళ్ళ గురించి వాళ్ళకి ఎప్పుడు చింత ఉంటానే ఉంటుంది. ఎందుకో తెలియదు. అత్తగారింట్లో దగ్గర అన్నీ సమకూరుతున్నా కానీ పుట్టింటి మీద ఆ చింత పోదు. ప్రేమ కాస్త వాళ్ళకి ఏదన్నా బాగాలేదని చెప్పారు అనుకో, ఇక స్టార్ట్. వాళ్ళ సొంత విషయాల్లో చింతించే వ్యక్తులు మనం కన్నులారా చూస్తున్నాం కానీ దేవుని విషయంలో, ఆత్మల విషయంలో, సంఘము విషయంలో చింత కలిగిన వారు లేరు. లోపల ఆవేదన కలిగి, వాళ్ళ గురించిన ఆలోచన కలిగి, వాళ్ళ గురించిన బాధ కలిగి, వాళ్ళ గురించిన తపన కలిగి బ్రతికే వాళ్ళు లేరు. ఒక్కడు కూడా నా యొద్ద లేడనేసాడు పౌలు గారు. దేవుని మాట కూడా, ఇద్దరు సాక్ష్యం అన్నమాట. దైవజనుడైన పౌలు చెబుతున్న మాట, దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, నా యొద్ద ఒక్కడు కూడా లేడు ఇటువంటి వాడు. దేని గురించి చింతతో, లోపల ఏ విషయం మీద అయితే నీకు భారము, బాధ్యత, ఆలోచన ఉంటుందో దాని మీద నీకు కన్నీళ్ళు వస్తాయి. దలుసుకోగానే ప్రార్థనలో కూర్చుంటే ఆ సిచ్యువేషన్ అంతా నీ కళ్ళ ముందు కనపడిద్ది కనుక అప్పుడు కన్నీళ్ళు వస్తాయి. మన ప్రార్థన ఎటువంటిది? అటు ఇటు పనులు చూసుకుని చక్క వచ్చి కూర్చుని ముసుకేసుకుని స్తోత్రం స్తోత్రం అని చెప్పేసి ఇక ఏం చెప్పాలనుకున్నావన్నీ చెప్పేసి అయిపోయింది, ఆమె వచ్చేసి కన్నీళ్ళు ఎక్కడ? ఆ కన్నీళ్ళను తలుసుకుని దేవుడు మాట్లాడే సాక్ష్యం ఎక్కడ? కన్నీళ్లను తలుసుకుని దేవుడే స్టేట్మెంట్ ఇచ్చే లక్షణం ఎక్కడ? దుడుకుగా వెళ్ళి దుడుకుగా వచ్చేస్తాం. మరి అంత తొందరపాటు ఎందుకంటే ఎక్కువసేపు నేను గడపలేను దేవుని సన్నిధిలో. ఒక బాధ, ఒక వేదన సంఘం పట్ల, ఆత్మల పట్ల
ఎవరికైతే వస్తాయో వాళ్ళ జీవితంలో కన్నీళ్ళు వస్తాయి. ఆ కన్నీళ్ళు అనేక మార్లు చూస్తే ఇతడు కన్నీళ్లు గార్చి ప్రార్థన చేయటంలో చాలా శ్రేష్ఠుడిగా ఉన్నాడని అందరూ ఆశ్చర్యపడి సంతోషిస్తారు. అప్పుడు సాక్ష్యం ఇవ్వగలుగుతాడు. ఏమని? నీ కన్నీళ్లను నేను తలంచుకొనుచున్నాను. ఎక్కడ? జైల్లో ఉండగాని నీ కన్నీళ్లు నేను తలంచుకొనుచున్నాను. ఏం మాట అండి అది! అసలు ఒక వ్యక్తి కన్నీళ్లు గార్చటం కనపడదు అసలు. కానీ శిష్యుడు కదా, ఎక్కడికి వెళ్తే అక్కడికి ప్రార్థనలకు వచ్చి దెబ్బలు తిన్నాడు. కానీ సంఘం మీద, ఆత్మల మీద అతనికి ఉన్న చింత నేడు సేవకులకే లేదు. కన్నీళ్లు రాని ప్రార్థన మనదైతే తిమోతికి కన్నీళ్లతో ప్రార్థన చేయటం ఆ వాడుకైపోయింది. ఆ కన్నీళ్లను చూసి తిమోతి ఏం చేశాడంటే, ఆయన కన్నీళ్లు పెడుతుంటే పౌలు గారు జైల్లో ఉండి కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నీ కన్నీళ్లు నేను తలంచుకొనుచున్నాను. నాకు సంపూర్ణ ఆనందం కలుగుటకై నిన్ను చూడాలని రేయింబగళ్ళు అపేక్షించుచున్నా. కోరుకోండి. అపేక్ష అంటే కోరిక. ఏం కోరుకోవాలో కోరుకో అంటే ఇక అన్నీ కోరుకుంటుంది. వరాలు కావాలి, వివేచన కావాలి, వివేకం కావాలి, బుద్ధి కావాలి, జ్ఞానం కావాలి, తెలివి కావాలి. అవన్నీ రాగానే ఆటోమేటిక్గా ఒక రకమైన తిరుగుబాటు, పొగరు, అహంకారం వచ్చేసిద్ది అనుకోండి. రావాలి. దైవజనుడు ఏం కోరుకుంటున్నాడు తెలుసా? నిన్ను చూడవలనని రేయింబగళ్ళు అపేక్షించుచున్నా. ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, రేయింబగళ్ళు నిన్ను చూడాలని. ఏది ఇంత పిచ్చి ప్రేమ! భక్తుడి మీద ఇంత ప్రేమ చూపిస్తే అసలు ఆ భక్తుడు ఎంత విధేయుడై ఉండాలి, ఎంత లోబడ్డవాడై ఉండాలి. రేయింబగళ్ళ ఏదో గుర్తొచ్చినప్పుడు బాగా ఆశగా ఉంటుందంటే అది వేరు. రాత్రింబగళ్ళు ఎప్పుడు కళ్ళు తెరిచినా, ఎప్పుడు ఆ ప్రార్థనలో కూర్చున్నా ఇతడు ఖచ్చితంగా వచ్చి కళ్ళ ముందు కనపడుతున్నాడు. పౌలు గారికి సంతోషం లేదంట. నాకు సంపూర్ణ ఆనందము లేదు. ఎందుకు లేదు? నిన్ను చూడలేదు గనక నాకు సంతోషం లేదు. ఈ జైల్లో ఉన్న సంఖ్యలు నన్ను ఏం బాధించట్లేదు, ఈ బంధకాలు నన్ను ఏమీ బాధించట్లేదు. నేను లోపలుండా బయటుండా నేను దేవుని పని చేస్తున్నాడు. లోపలుంటేనేమో ప్రార్థనలోనూ పుస్తకాలు రాయటంలోనూ గడుపుతున్నాడు, బయట ఉంటేనేమో రాత్రనక పగలనక సువార్త చేస్తున్నాడు. ఇది నాకు బయట లోపల పెద్ద ఇష్యూ కాదు. కానీ నిన్ను చూడకపోతే మాత్రం ఈ బంధకాలు కానీ, ఈ సంఖ్యలు కానీ ఇవేవి నన్ను బాధ పెట్టట్లేదు. కానీ నిన్ను చూడకపోతే నాకు ఆనందం రావట్లేదు అంటున్నాడు. స్తోత్రం చెప్పండి. ఉందంటారా అట్లాంటి ఆత్మీయ అంతస్తులు పెరిగే లక్షణాలు నేటి సంఘానికి ఎందుకు రావట్లేదంటారు? తిమోతిలాగా అవ్వాలన్న ఆలోచన సంఘానికి ఉండట్లేదు కనుక, తిమోతిలాగా బ్రతకాలని సంఘం నేర్చుకోవట్లేదు కనుక, సాధన చేయట్లేదు కనుక అతడికే చెబుతాడు, దైవభక్తి సాధన చెయ్యి తిమోతి అని. ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి నీకు నీవే సాధకం చేసుకోమని చెబుతాడు. అతడికే తండ్రి చెప్పాడు, అది చేస్తాడు. ఎన్నో మార్లు చెబుతున్నా, మీకు మీరే సాధకం చేయండి, మిమ్మల్ని మీరే పురికొల్పుకోండి. ఎవడు చెప్పినా మీరు వినరు, నేను వినను, అది వాస్తవం. కానీ నీకు నువ్వు చెప్పుకుంటూ వింటావు. స్తోత్రం. వింటలేదనేది అబద్ధం. నీకు నువ్వే చెప్పుకుంటే వింటావు, నీకు నువ్వే చెప్పుకుంటే చేస్తావు. నీకు నువ్వు చెప్పుకోవటం రావాలి.
ఓ వ్యక్తిని చూడకపోతే జైల్లో ఉన్న వ్యక్తి నాకు ఆనందం లేదయ్యా, వాళ్ళు వస్తున్నారు చూసిన సంతోషం అనిపించింది, వీళ్ళు వస్తున్నారు చూసిన సంతోషం అనిపించింది, కానీ సంపూర్ణ సంతోషం మాత్రం నాకు రావట్లేదు. సంపూర్ణ సంతోషం రావాలంటే రేయి మగళ్ళు నేను అపేక్షిస్తున్నా, కోరుకుంటున్నా నిన్ను చూడాలని. అన్ని కోరికలు ఉన్నాయి కానీ భక్తుడిని చూడాలన్న కోరిక లేదు. నేటి సంఘాల్లో నిజమైన భక్తులను చూసే కోరిక కూడా లేదు నేటి సంఘానికి. మోషేలను చూడలేరు, ఏలియాలను చూడలేరు, దావీదులను చూడలేరు. భక్తులలో శ్రేష్ఠులను చూడలేని కళ్ళు వచ్చేసినాయి. నీకంటే భక్తి నాదే ఎక్కువ అనుకునే తత్వం వచ్చేసింది. నీకేం వస్తుంది, నీకేం రావట్లేదని చెప్పేటువంటి గుణగణాలు ఉండే. కానీ ఒక భక్తుడిని, ఒక వ్యక్తి నాకు ఆనందం సంతోషం కలగాలంటే నిన్ను చూడాలి అన్న అంతస్తుకి నేను ఎదగాలి అన్న స్పృహ ఆత్మ సంబంధమైన పిల్లలకి రావట్లేదు. నా ప్రార్థనలు ఎందుకు ఎడతెగక జ్ఞాపకం చేసుకుంటున్నాను, నీ కన్నీళ్లు తలచుకుంటున్నాను, నాకు సంపూర్ణ ఆనందం కలుగుటకై రేయి మగళ్ళు నిన్ను చూడాలని అపేక్షిస్తున్నా. దేవుడి పాస్టర్ గారు ఆమెకు ప్రార్థన చేసినప్పుడు రేయి మగళ్ళు నిన్ను చూడాలి. ఆయన ఏమన్నా దేవుడా? దేవుడు కాదే. దేవుణ్ణి చూడాలని ఆశపడుతూ తప్పులేదు. మరి దేవుడి కంటే ఎక్కువ స్థానం ఇస్తున్నాడా తిమోతికి అంటే తిమోతికి అంత స్థానం ఇవ్వట్లేదు. ఆ విషయం నీకు తెలుసు, అందరికీ తెలుసు. మరి అయినా ఎందుకని తిమోతిని రేయింబగళ్ళు చూడాలంటే అతడి కన్నీళ్లు జ్ఞాపకానికి వస్తున్నాయి, అతడి పరిచర్య జ్ఞాపకానికి వస్తుంది, అతడి కదలికలు, అతడి మాట తీరు, అతడి లక్షణం దైవజనుడి కన్నుల్లో, దేవుని కన్నుల్లో ముద్ర అయిపోయింది. ఇరువురు ఏకీభవించి సాక్ష్యం ఇస్తున్నారు. నాకు సంపూర్ణ ఆనందం ఎప్పుడయ్యా అంటే ఆ మనిషిని చూసినప్పుడే. ఆ మనిషిని చూడడానికి కావలసిన సంపూర్ణ అపేక్ష, కోరిక నాలో రేగుతూనే ఉంది. అది రాత్రి మగళ్ళు ఆరట్లేదు. దేవుణ్ణి చూడాలనుకుంటే ఆనందం పడేవాళ్ళం. నేనేందండి అని అనుకోకూడదని దేవుడే ఏకీభవించి రాస్తున్నాడు. వాక్యాలన్నీ పరిశుద్ధాత్మ ప్రేరేపణ వలన రాయబడిన వాక్యాలు. గుర్తుపెట్టుకో, దేవుడు భక్తుని హృదయంలోని తపన, దైవజనుడు ఒక వ్యక్తికి ఎంత విలువిస్తాడో, ఎంత శ్రేష్టమైన ఆలోచన కలిగి ఉంటాడో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఒక వ్యక్తిని చూడాలని, ఇప్పుడు వాస్తవంగా రివర్స్లో ఉంది కదా. జైల్లోనేమో పాస్టర్ గారు ఉన్నాడు, చిన్న శిష్యుడేమో బయట ఉన్నాడు. ఎవరిని చూడాలనుకోవాలి? బయట ఉన్న వ్యక్తి లోపల ఉన్న వ్యక్తిని ఎప్పుడెప్పుడు చూద్దాం అనుకోవాలి. కానీ లోపల ఉన్న వ్యక్తి బయట ఉన్న వ్యక్తిని చూడాలి అనుకుంటున్నాడు. సరే, ఒకవేళ ఇంటర్వ్యూ అతన్ని కూడా చేస్తే అది వచ్చేదేమో. ప్రస్తుతానికి మన అంశంలో ఒక దైవజనుడికి ఇట్లాంటి వ్యక్తిని చూడాలన్న సంతోషం ఉంది. మరి నీలో ఉండే ఆ లక్షణాలు. ఇలాంటి వ్యక్తిని చూడాలని దైవజనుడు రేయింబగళ్ళు అపేక్షిస్తున్నాడు. ప్రతి దైవజనుడు ప్రతి సంఘంలో ఏమో అపేక్షిస్తున్నాడట? కన్నీళ్లు గార్చే బిడ్డలు కావాలి. నేను ఏ విధంగా నడిచానో ఆ విధానాన్ని చూసి అనుసరించే బిడ్డలు కావాలి. సంఘం మీద భారం కలిగి చింత కలిగిన బిడ్డలు కావాలి. వాళ్ళ విషయాల్లో చింతలు, వాళ్ళ విషయాల కష్టాల మీద అయితే వాళ్ళు నానాటికి ఏడుస్తారు, కన్నీళ్లు పెడతారు, వ్రత దినాలు ఏర్పరచుకుంటారు. కానీ సంఘాన్ని గురించి చింతకు వచ్చే వరకు ఒక్కరో కూడా వాళ్ళకి పట్టదు. అందుకని చూడవాలనని అపేక్ష కలిగి ఉండానయ్యా అంటున్నాడు. స్తోత్రం. దేవుడు చూడాలనుకుంటున్నాడంట ఇలాంటి వ్యక్తుల్ని.
తిమోతి లాంటి వ్యక్తుల్ని సంఘాల్లో చూడాలనుకుంటున్నాడు ప్రతి సేవకుడు. తిమోతి లాంటి వ్యక్తుల్ని మా సంఘాల్లో ఎందుకు లేరని బాధపడుతున్నారు. అందుకనే అపోస్తలుడైన పౌలు దేవుడు ఏకీభవించిస్తున్న సాక్ష్యం, నిన్ను చూడవలనని రెయ్యింబగళ్ళు అపేక్షిస్తూ ఉన్నా. ఎందుకు అపేక్షిస్తున్నాను? తిమోతి అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుణ్ణి గణపరచువాడు లేదా గౌరవించువాడు. దేవుణ్ణి గణపరచువాడు లేదా దేవుణ్ణి గౌరవించువాడు అని అర్థం. ఎప్పుడో తల్లిదండ్రులు పెట్టారు ఆ పేరు. వయసుకు వచ్చాడు, వయసులో ఉన్నాడు, ఆ పేరు సార్థకం చేస్తున్నాడు. దేవుణ్ణి గణపరుస్తున్నాడు, దేవుణ్ణి గౌరవిస్తున్నాడు. శ్రమలు వచ్చినా, నిందలు వచ్చినా, కష్టాలు వచ్చినా పౌలు గారితో పాటు ప్రయాణాలు చేశాడు, పౌలు గారితో పాటు దెబ్బలు తిన్నాడు, బాధలు పడ్డాడు, జైల్లో పడ్డాడు. కుమారుడా నువ్వు ఇక్కడ ఉండి నేను పోయేస్తానని పౌలు గారు కొన్ని యాత్రలు చేస్తే, అప్పుడు మళ్ళీ పౌలు గారిని జైల్లో పెడితే, పౌలు గారు లేకపోవటం వల్ల ఆ సంఘానికి ఎవరు ఉండరు ఏందని. నేటి తరంలో ఎట్టుంటారు అనుకుంటున్నా? కాకి నోట్లో ఉన్నటువంటి మాంసం ముక్కను కాజేయటానికి చెట్టు కిందే ఉన్నటువంటి నక్కల్లాగుంటారు. అంటే ఏంది? ఏమి లేకపోయినా కాకి బావా నీ గొంతు భలేగుండిద్దంట కదా, ఒక్కసారి పాడవా, నీ స్వరం ఏంటంటే నాకు ఎంత ఆనందంగా ఉందని చెట్టు కింద కూర్చుని అంది. పొగిడి తాగిద్దా? లోపల ముక్కున్న సంగతి కూడా అదే జిత్తులు మారింది కాకి. ఈ జిత్తులు మారిన కాకి ఈ నక్క దెబ్బకి ఏమైపోయింది? పాస్టర్ గారు ఎప్పుడు పోతాడా అని నక్కలా కూర్చున్నారు ఈ మొక్కగా చేద్దామని. బతికి బయటికి రాగానే ఇంక సత్యం, అయ్యా బతికి వచ్చాడు, ఇంక రాదు, మనకు రాదు, మన బతుకంతా తెలిసిపోయింది అని మానేస్తారు. ఎందుకు మానేస్తారు అంటే, ఏదో ఇక్కడ ఈ ముక్క ఉంది కదా, ఈ మాంసం ముక్క లాంటి మందిరం నోట్లో పెట్టుకున్నాం అనుకున్నాం, ఏం బతికొచ్చాడు, అయ్యో నోట్లో ఉన్న ముక్క ఇప్పుడు ఎట్టా? అట్లాంటి నక్కలున్నారు కానీ విధేయత కలిగిన తిమోతీలు లేరు. సేవకుడు భయం వేస్తుంది. అందుకని ఎవరిని తీసుకెళ్ళాలి, ఎవరితో ఉండాలి, ఎవరిని నడిపించాలి. ఏదైనా వాళ్ళు అనుకున్నట్టు మనం చేయాలంట, సేవకుడు అనుకున్నట్టు వాళ్ళు చేయరంట. వాళ్ళు అనుకున్నట్టు మనం చేయాలని నేర్పెడుతున్నారు సేవకుడికి. కానీ తన కళ్ళ ముందే కన్నీళ్లు గార్చే బిడ్డ, చింత కలిగినటువంటి బిడ్డ, శ్రమల్లో, నిందల్లో, కష్టాల్లో వెన్నంటి ఉన్నటువంటి బిడ్డ, అతన్ని చూడాలని, అటువంటి వారిని చూడాలని రెయ్యింబగళ్ళు అపేక్షిస్తున్నాడు. అంతేకాదు, నీ యందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకం చేసుకుంటున్నాడట. స్తోత్రం. కపటము అంటే కల్పిత పాత్ర వచ్చింది. విశ్వాసం లేకపోయినా విశ్వాసం ఉండట్టు, యాక్షన్ అనగానే విశ్వాసం ఉండట్టు ప్రవర్తిస్తారు. నిష్కపటము అంటే ఏ స్థితి వచ్చినా, ఏ పరిస్థితి వచ్చినా, ఎట్లాంటి ఇబ్బంది వచ్చినా వాళ్ళు ఎంత నమ్మకంగా ఉంటారంటే, వెన్ను చూపించేవాళ్ళు కాదు, ప్రాణమైన ఇచ్చేస్తారు. పారిపోయేవాళ్ళు కాదు, ఎదురుగా నిలబడి పోరాడేటువంటి వాళ్ళు. వాళ్ళ పేరే నిష్కపటమైన విశ్వాసం కలిగిన వారు లేదా నమ్మకం కలిగిన వారు. దేవునికి స్తోత్రం. కాసేపు భక్తి ఉన్నట్టు నటించి స్వస్థత పొందేదాకా దేవుడా 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 అని స్వస్థత పొందినాక దేవుడు లేదు, ఏం లేదు అనేటువంటి కపటమైన విశ్వాసం కలిగిన వాళ్ళు ఉంటారు. జెరుబ్బాబేలు మందిరం కట్టడానికి వస్తే దేవుని సన్నిధిలో ఆ చట్టంలో పేరు లేని వాళ్ళు వచ్చి, మిశ్రిత జనం వచ్చి, మేము కూడా మందిరం కడతామని వచ్చారు. ఎందుకురా మీరు కడతానికి వచ్చారు, మీ పేర్లు చూపించరండి అంటే పేర్లు లేవు, పాడు లేవు.
కపటమైన భక్తులు మాకు దేవుడే. అదే సమరయ స్త్రీ ఏమందండి, మా వాళ్ళు అందరూ చెప్పుకుంటారు మెస్సయ్య వస్తాడంట, ఇంతకంటే శ్రేష్టమైన ఆరాధన జరిపిస్తాడంట, మమ్మల్ని నడిపిస్తాడంట అని చెబుతుంది. ఎవరికి? మెస్సయ్యకే చెబుతుంది. ఏడంది ఆ మిశ్రిత జనంలో ఉండామె. కాస్త ఏమో లోకం, కాస్త ఏమో బయట, కాస్త ఏమో దేవుడు, కాస్త ఏమో బయట. ఈ మిశ్రిత జనము వాళ్ళని సమరయులు అన్నాడు. వాళ్ళలాగా నువ్వు ఉంటాం కాదు. వాళ్ళు మందిరాన్ని కట్టడానికి దైవజనుడు వద్దన్నాడు వాళ్ళని. వాళ్ళేమో మేము కూడా దేవుని బిడ్డలమే, ఈ 70 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉండాం, ఇక్కడే పెరిగాం, మీరు లేకపోయినా కానీ ఈ ప్రాంతంలో నివాసం ఉంది మేము కూడా కడతానికి వచ్చాం అని అన్నారు వాళ్ళు. జెరుబ్బాబెలు మాత్రం నో, కట్టడానికి రావాలంటే గ్రంథాలు తీసి మీ పేర్లు చూపించండి, మీ తర్వాత మీ తాత ఎవడు, మీ తాత ఎవడు, వరుస క్రమం చూపించండి, దాని దగ్గరికి లింక్ రావాలి. మాకు లింక్ లేవు. మాకు మీరు వదిలిపెట్టిపోతే అటు అషూరు, ఇటు బబులోను, ఇటు మేము, ఇటు ఇశ్రాయేలు కలిసి వెళ్ళిళ్ళు చేసుకుంటే వాళ్ళకి కలిసి పుట్టారు. కపట విశ్వాసం. మేము దేవుని పని చేస్తామని వచ్చారా? వచ్చినాకేం చేశారు? మీరు చేయడానికి లేదంటే మమ్ములే చేయొద్దంటావా? నువ్వు దేవుడి పని ఏంటి చేస్తావు చూస్తా, నాకు నీ బ్రతికేందో నేను బయట పెడతా నాకు అని చెప్పి బయటికి వెళ్ళి దేవుడి పని ఆగిపోయేటట్టు చేశాడు. దేవుడు మందిరం కట్టేటట్టు ఆగి చేశారు. వీళ్ళు విశ్వాసులేనా చెప్పండి? వీళ్ళు ఏమంటారు? కపట విశ్వాసులు. తిమోతి ఏమో నిష్కపటమైన విశ్వాసం కలిగిన వాడు. మందిరం కడతానికి వచ్చారు అన్నా, మేము కడతానికి అనుకూలం కాదేమో, మీ తండ్రులు, తాతలు, ముత్తాతలు, ఇతరులు వాళ్ళ చిట్టాలో మేము లేము. ఎందుకంటే బబులోన్ దేశానికి మీరు వెళ్ళినప్పుడు అక్కడోళ్ళు ఇక్కడోళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవటంలో వచ్చాం. సరే మేము లేనోళ్ళం కదా, మధ్యలో వచ్చాం, మీ దేవుడే మా దేవుడు అని అనుకుంటున్నాం. రూత్ అనలేదా ఆ మాట? మరి ఆమె నాకు అభ్యంతరం చెప్పారా? చెప్పలేదు కదా. మాకు కూడా మీ దేవుడే మా దేవుడు అనుకుంటున్నాం కనుక మమ్మల్ని కూడా కట్టనియండి అని అనాల. ఒకవేళ అప్పటికి వద్దన్నారు అనుకో, సరే కట్టకపోతే కట్టకపోయావు, మీరు కడతంటే కూలోళ్ళగా పెట్టుకోండి, మేము కూడా దాంట్లో ఆశీర్వాదం వచ్చింది అనాలి. దావీదుతో దేవుడు చెప్పాడు, ఓ దావీదు, నా గురించి ఆలోచించి మందిరం కడదాం అనుకుంటున్నావా? అవును ప్రభువా. నీ చేతులు రక్తాన్ని చిందించిన చేతులు, కట్టడానికి వీలు లేదన్నాడు. దేవుడు మందిరం కడతానంటే దేవుడు వద్దన్నాడు, నాకెందుకో అన్నాడా? ఇనుమును, వెండిని, బంగారాన్ని, వజ్రాలను, రాళ్లను, కలపను, స్థలాన్ని, మళ్ళీ పునాదు రాళ్లను, కట్టుడు రాళ్లను, దర్వాజాలను సమస్తాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టి, కుమారుడా ఈ పని గొప్పది, శ్రేష్టమైంది, ఈ పని చేయటానికి కావాల్సిన అన్ని సమకూర్చి ఇంకేమైనా కావాలంటే తెప్పించుకో, నీకు దేవుడు జ్ఞానం ఇచ్చాడు, చెయ్యి అన్నాడు. దావీదుకున్న మనసు నీకెందుకు రాలా? దావీదు నిష్కపటమైన విశ్వాసం కలిగినోడు గనక. అంటే కల్తీ లేదు, నమ్మకత్వంలో కల్తీ లేదు, విశ్వాసంలో కల్తీ లేదు. అందువల్ల దావీదును వద్దన్నా దావీదు సమకూర్చాడు. ఓ మనిషి నా దగ్గరికి వచ్చాను, దేవుడు నీ దగ్గరికే వెళ్ళమంటున్నాడు అన్నాడు. వెళ్ళమంటున్నాడా? రమ్మంటే వస్తాను అన్నాడు. రమ్మంటే వస్తానంటే దేవుడు చెప్పాడా లేకపోతే నువ్వే వస్తున్నావా? దేవుడు చెప్పినాక రమ్మంటే వచ్చేది ఏముంది ఇంకా? అంటే నేను వద్దంటే ఆగుతావా అని అడిగాడు. చెప్పింది దేవుడు అయినప్పుడు, దేవుడు నా దగ్గరికి నేను రమ్మన్నప్పుడు, ఆ మాట నీకు చెప్పినప్పుడు 3 సార్లు చెప్పాడు, నువ్వు సాక్ష్యం ఇస్తున్నప్పుడు నేను వద్దంటే ఆగుతావా? ఆగితే నువ్వు దేవుడు చెప్పినట్టు ఎట్టయింది అని అన్నా. సైలెంట్. కొంచెం అప్పుడప్పుడు బిళ్ళలు ఉంటాయిగా, ఎమ్మటి ఎట్టేసుకుంటారో తెలియదు. ఏదైనా రివర్స్ అయ్యేటప్పుడు నోరు ఇంత వచ్చింది, మామూలుగా ఉన్నప్పుడు ఈ మోగ ట్యాబ్లెట్ ఎక్కడ దొరికిద్దో తెలియదు, దాని పేరు మాయరోగం. స్తోత్రం. అది వచ్చేసింది. సరే సైలెంట్ అయిపోయి
ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, దేవుడు చెబితే ఎవ్వరు వద్దన్నా చెయ్యాలి. అది మేము చేసి చూపించాం కదా నీకు, నువ్వు కూడా చెయ్యి. మేము చేసి చూపించాం కదా నీకు, నువ్వు కూడా చెయ్యి. దేవుడు చెయ్యంటే ఎవడు వద్దన్నా కానీ నేను ఆగల. దేవుడు వద్దంటే ఎవరు చెయ్యమన్నా నేను చెయ్యలా. నువ్వు చూసావు కదా, మాదిరిగా నీ ముందే జరిగింది కదా, మళ్ళీ నువ్వేంటి అడగటం ఏంటి? అది దేవుడు చెప్పాడంటవా? నెక్స్ట్ ఇయర్ లోపు మళ్ళీ వెళ్ళిపోయాడు. కపట విశ్వాసులున్న కాలం ఇది. కపట విశ్వాసులున్న కాలంలో నిష్కపటమైన విశ్వాసం కలిగి బ్రతుకుతున్న భక్తులు ఉండారు. స్తోత్ర. వాళ్ళ అగ్రగణ్యుడు తిమోతి. ఎంత హై స్థాయి కలిగి ఉంటే ఆ విధానంలోకి వచ్చి ఉంటాడు. నిష్కపటమైన విశ్వాసం కలిగిన వాడు అంటే ఎంతమంది కపట వ్యక్తులను చూసి ఉంటాడు చూడండి. ఆయనే సాక్ష్యం చెప్పుకున్నాడు కదా. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 11వ అధ్యాయంలో చెబుతాడు కదా, చూడండి, అనేక పర్యాయములు 11వ అధ్యాయం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 26వ వచనం. అనేక పర్యాయములు ప్రయాణములలోనూ, నదుల వలనైన ఆపదలలోనూ, దొంగల వలనైన ఆపదలలోనూ, నా స్వజనుల వలనైన ఆపదలోను, అన్యజనుల వలనైన ఆపదలలోను, పట్టణములో ఆపదలోను, అరణ్యములో ఆపదలలోను, సముద్రములో ఆపదలలోను, కపట సహోదరుల వలని ఆపదలలోనూ ఉంటిని అన్నాడు. కపట సహోదరులు అంటే ఎవరిళ్ళు? పైనేం చెప్పాడు? నా స్వజనులు అన్నాడు. స్వజనులు అంటేనేమో కులంలో పుట్టి రక్త సంబంధులుగా ఉండేవాళ్ళు. మళ్ళీ వాళ్ళని అనుకోకూడదని ఆత్మ సంబంధుల్ని సహోదరులు అంటాం. మనందరం ఒకటే, మనంతా ఒకటే కుటుంబం అని. కపట సహోదరులు ఉన్నారంట. మేము దేవుడు నమ్ముకున్నామన్నా, నీతో పాటు కలిసి పని చేస్తామన్నా, అంత చేస్తామని, ఇంత చేస్తామని అంటారు. స్థిరంగా ఏందంట? కపటము లేని నిష్కపటమైన విశ్వాసాన్ని కనపరచలేరు. పౌలు గారి జీవితంలో ఆ అనుభవాలు మనకు కొట్టొచ్చినట్టుగా కనపడతా ఉన్నాయి. స్తోత్రం. పౌలు గారు తిమోతిలో చూస్తూ ఉన్నాడు, నన్ను ఎంతోమంది నమ్మించి మోసం చేశారు, మేము కూడా విశ్వాసం నీతో పాటు సేవకు వస్తామని చెప్పి బయలుదేరారు. మళ్ళీ మధ్యలో ఈ కష్టాలు, ఈ శ్రమలు చూసి ఆగిపోయారు. కానీ నీవు నిష్కపటమైన విశ్వాసం కలిగిన వాడివి. నీవు నీ యందు ఉన్న నిష్కపటమైన విశ్వాసాన్ని నేను జ్ఞాపకం చేసుకుంటున్నా. కపట సహోదరులు నాకు చేసిన విషయాలు జ్ఞాపకంలోకి వస్తున్నాయి. అలాగే నిష్కపటమైన నీ విశ్వాసం కూడా జ్ఞాపకం వస్తుంది. సమరయులు ఎంత కపటాన్ని, మమ్మల్ని దేవుని మందిరం కట్టొద్దంటావా అన్నారు. బయటికి వెళ్ళి అధికారులకు లంచాలు ఇచ్చి ఉత్తరాలు రాసి వాళ్ళని, అయ్యా వాళ్ళు దొంగలు, వాళ్ళు తిరుగుబాటు చేస్తారు, ముందేమో మంచిగా వంగి దండాలు పెడతారు, తర్వాత మొత్తం మీ ప్రభుత్వానికి నష్టం తెస్తారు, పన్ను కట్టరు, కావాలంటే వాళ్ళ గత చరిత్ర మొత్తం తిరిగేసి చూడండి, వాళ్ళు ఎన్ని యుద్ధాలు చేశారు, ఎంతమంది మీరు తిరుగుబాటు చేశారో, ఎంతమంది రాజులకు అవిధేయతలు చూపించారో అని ఉత్తరాలు రాస్తే ఆ రాజుకు భయం వచ్చేసింది. ఆపండి మందిరాన్ని అన్నాడు. మరి ఏది, మేము కూడా దేవుడి భక్తులమే అన్నావే, మేము కూడా మందిరం కడతానన్నావే, మాకు కూడా ఉండి అన్నావే, మరి ఏమైంది అంటే కపట విశ్వాసం కలిగే వాళ్ళం మేము. నీ ముందే భక్తి ఉన్నట్టుగా నటిస్తాం, నీ ముందుండే మాకు విశ్వాసం ఉన్నట్టు నటిస్తాం, నీ ముందే మాకు నమ్మకం ఉన్నట్టు కనపడతాం. కనపరచాల్సిన సమయంలో నమ్మకాన్ని చూపించాం, విశ్వాసాన్ని చూపించాం. మేము విశ్వాసులమే అని నువ్వు చెప్పుకుంటేట నీ విశ్వాసాన్ని చూసి
జ్ఞాపకం చేసుకుంటూ ఒక వ్యక్తి చెప్పాలా, స్తోత్రం. లేకపోతే నాకు విశ్వాసం లేదా, నీకే నా విశ్వాసం ఉంది. నీకు విశ్వాసం లేదని ఎవడన్నాడు? నాకు విశ్వాసం లేదా అని నీకు క్వశ్చన్ వచ్చిందంటే నువ్వు ఎవరు? నువ్వు నాకు వచ్చేది నిజమేనా అని క్వశ్చన్ ఉంది. ఇప్పుడు నిజమో అబద్ధం నీకే కన్ఫామ్ గల. నేనేం కంప్లైంట్ చేస్తా నీ మీద? ఇతడిని పరిశీలించాడు. కపటంగా నడిచి మోసం చేసిన వాళ్ళందరం చూసి ఇతనిలో కపటమే లేదు, నిష్కపటమైన విశ్వాసం కలిగిన వాడు అన్నాడు. వద్దనంగానే చిరుబుర్లాడి కోపాలు పడి పగబెంచేసి నష్టాన్ని చేసేవాడు విశ్వాసిగాడు. దావీదులాగా ఎందుకు వద్దన్నావో? నాకైతే చెయ్యాలని ఉంది, నేను చెయ్యొద్దన్నా. ఆ కట్టే పనే కదా చెయ్యొద్దంది, మిగతాదంతా నేను చేస్తాను. నా వరకు నాకు ఏమేమి ఇవ్వాలనుకున్నానో, ఎంతమంది చేత ఇప్పియాలో అంతా నేను చేస్తాను అన్నాడు. మీరు తర్వాత చదువుకోండి. దినవృత్తాంతముల గ్రంథంలో 29వ అధ్యాయంలో దావీదు ఇచ్చినోళ్ళు, దావీదుని చూసి ఇచ్చినోళ్ళు, దావీదు ప్రేరేపిస్తే ఇచ్చినోళ్ళు, చాలా విషయాలు రాస్తాడు. ఇచ్చినోళ్ళు. దావీదు అనుభవం ఏమో వద్దన్నా కానీ విశ్వాసంతో దేవుడు పనిచేయాలనుకున్నది. అది నిష్కపటమైన విశ్వాసం. మరి ఇక్కడ తిమోతికి కూడా అదే ఉంది. మరి నీకుందా? నిష్కపటమైన నమ్మకం ఏముందా? నిష్కపటమైన విశ్వాసం ఉందా? లోపల ఒకలాగా బయట ఒకలాగా కపటం. కనపడేది ఒకటి, కనిపించింది ఒకటి. పౌలు గారికి ఎంత నమ్మకస్తుడో. పౌలు గారు 14 పుస్తకాలు రాస్తే, ఈ పత్రికలు రాస్తే 7 పత్రికలు తిమోతిని పెట్టుకునే రాశాడు. రాకూర్చో ఉత్తరం రాయాలి, నేను చెబుతూ ఉంటా, నేర్చుకో, డిక్టేషన్ చెప్తూ ఉంటా, సాకారంగా ఉండు, సజెషన్స్ ఇవ్వు, నేను ఆత్మ నడిపింపులో రాస్తూ ఉంటా అని రాశాడు. అపోస్తల కార్యాలు 16వ అధ్యాయం 2వ వచనం చూడండి. మంచి పేరు పొందినవాడంట. చాలు. లుస్త్రాలో, ఇకోనియాలో సహోదరుల మధ్యలో ఏం పేరుందంట? నీకుందా మంచి పేరు? నువ్వు పొగరువతు అని చెప్పుకుంటున్నారంటగా, నువ్వు గర్విష్ఠు అని చెప్పుకుంటున్నారంటగా, నీకు కొంచెం ఇగో అహం ఉందని చెప్పుకుంటున్నారంటగా, నీకు కొంచెం తెలివితేటలు ఎక్కువ అని చెప్పుకుంటున్నారంటగా, నీతో ఎవరు మాట్లాడి గెలవలేరని చెప్పుకుంటున్నారంటగా, నువ్వు మేధావని చెప్పుకుంటున్నారంటగా. ఎంత మురిసిపోతూ ఉంటుందో. అవన్నీ నేను పతనానికి తీసుకెళ్తున్నాయేమో కానీ అందరూ ఏమని చెప్పుకుంటున్నారు? ఇతడు మంచి పేరు కలిగిన వాడు. ఎవరి దగ్గర? సహోదరుల దగ్గర. సహోదరుల వలన, తండ్రి వల్ల కాదు, ఆత్మీయ తండ్రి వల్ల కాదు, దేవుడి వల్ల కాదు, మామూలుగా కూడా తోటి సహోదరుల వలన ఏం పేరు తెచ్చుకుంటున్నాడు? మంచి పేరు. దావీదు గురించి అలాంటి పేరే బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. 1 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం చూడండి. 15వ వచనం, 14 చూడండి. దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండును. దావీదు మిగులు సుబుద్ధి గలవాడై ప్రవర్తించుట సౌలు చూసి మరీ అధికంగా అతనికి భయపడిను. ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ దావీదు జనులకు ముందు వచ్చుచు పోవచ్చు నుండి చేత వారు అతన్ని ప్రేమించారంట. ఎంత మంచి లక్షణం అంటే,
గెలిచేది దావీదు, కొట్టేది దావీదు, వీరుడు దావీదు, సూర్యుడు దావీదు, జ్ఞాని దావీదు, అభిషేకించబడిన వాడు దావీదు. ముందు పోతున్నా వెనకొస్తున్నా అందరూ అతన్ని ప్రేమించేటట్టు చేశాడంట. స్తోత్రం. మనం ఉందాం, మనం ముందు పోతే వెనకాల ఊరు మనల్ని ప్రేమించేటట్టు చేసుకోలేం. ఎందుకు చెప్పరు? ఎందుకు అంటే చెప్పరు. దేవుని సన్నిధికి వస్తున్నావు, ముందు వచ్చుచు వెనక పోవచ్చు. అందరిని ఏం చేశాడంట? మంచిగా చూడండి. ఎస్తేరు గ్రంథం 10వ అధ్యాయం 3వ వచనం. యోధుడైన మొర్దుకై రాజైన అహష్వేరోషునకు ప్రధానమంత్రిగా నుండి తన వారందరితో సమాధానంగా మాట్లాడుచు తన జనుల యొక్క క్షేమమును విచారించువాడును, యూదులలో గొప్పవాడై తన దేశస్థులలో చాలా మందికి ఇష్టడుగా ఉన్నాడంట. స్తోత్రం. మొర్దుకై గురించి ఆ దేశమందు గొప్పవాడయ్యాడు, ఆ దేశంలో బాగా ఎదిగాడు, ప్రధానమంత్రి స్థాయికి వచ్చాడు. అప్పుడేం చేయాలి? అహంకారంతో విర్రవీగుతూ ఇష్టం వచ్చినట్టు బ్రతకొచ్చు. కానీ మొర్దుకై గురించి వాక్యం ఏం చెబుతుందో తెలుసా? తన జనుల యొక్క క్షేమమును విచారించువాడు. ఏంట్రా ఏదో బాధలో ఉండట్టుండో, కొంచెం బాధ ఏం కదా నాన్న, విశ్వాసంతో ఉండు, నేనేమైనా సహాయం చేస్తే చేస్తాను, అమ్మగారికి చెబుతా, ఎస్తేరు అమ్మగారికి. ఓకే. అట్లా ఆ దేశంలో ఉన్న తన జనుల యొక్క క్షేమాన్ని అడిగి తెలుసుకొని, వాళ్ళు ఏదైనా బాధలో ఉంటే వాళ్ళ యొక్క క్షేమ సమాచారం విచారించి తెలుసుకున్నాక వాళ్ళ అవసరాలు తీర్చడానికి. యూదులలో గొప్పవాడే తన దేశస్తుల్లో చాలా మందికి ఏమయ్యాడంట? అది నీవు ఎదుగుతున్నావంటే తిమోతిలాగా ఇట్లాంటి పేరు రావాలి నీకు. చాలా మందికి ఇష్టడు ఇష్టడు ఇష్టడు. ఎందుకు ఇష్టపడతారు అంటే నువ్వు చేసే మంచి లక్షణాలు చూసి ఇష్టపడతారు, అంతే. నువ్వు గొప్పవాడు అయితే వచ్చే జనాంగం వేరు. గొప్పవాడంగానే వస్తారు వెనకాల తినటానికి, పేరు చెప్పుకుని బతకటానికి, అడ్డం పెట్టుకుని బతికేయటానికి వచ్చే ఉండారు. నాస్తి రకం గోడ మీద పిల్లులు. పేరు మారుతుందనగానే కొంతమంది మనం చూస్తాం, ప్రభుత్వం వస్తుందనగానే దాంట్లోకి దూరుతాడు. మళ్ళీ ఆ ప్రభుత్వం పోతున్నట్టు ఈ ప్రభుత్వంలోకి వస్తాడు. ఎందుకురా అటు ఇటు తిరుగుతున్నావు? ఒక నికరంగా ఉండదా? ఒక నాయకుడి మీద లోబడవంటే నాకు అదంతా అసలు నాయకుడు ఎవడైతే నాకెందుకు, నాకు కావాల్సింది ఎవడికి ఇష్టడు కాదు. వీడు గోడ మీద పిల్లి, ఇటు అటు ఇటు అటు. నిష్కపటమైన విశ్వాసం కలిగినవాడు మొర్దుకై, నిష్కపటమైన విశ్వాసం కలిగిన వాడు దావీదు, నిష్కపటమైన విశ్వాసం కలిగిన వాడు తిమోతి. అందుకనే అది జ్ఞాపకం చేసుకుంటున్నాడంట. ఏమి విశ్వాసం నీది, ఇంత విశ్వాసం, ఈ పరిస్థితుల్లో కూడా నువ్వు విశ్వాసం చూపిస్తావని, ఈ పరిస్థితుల్లో కూడా కష్టాల్లో నన్ను వదిలిపెట్టి పోలేదన్నాడు. నేను ఎట్ట నడిచాను అట్ట నడుస్తున్నావు అన్నాడు. అలాంటి ఓ ఉన్నతమైన అభివృద్ధి కలిగిన వాడు. స్తోత్రం చెప్పండి. మంచి పేరు ఉంది, కానీ ఆ మంచి పేరు ఏందంటే వాళ్ళు చెప్పుకోవడానికి అవసరమైన పేరే కానీ అందరి క్షేమం కోరేది కాదు. జనుల యొక్క క్షేమం విచారించి చాలామందికి మంచి చేశాడు గనక అందరూ అయ్యా నువ్వు చల్లగా ఉండు చల్లగా ఉండు అని దీవించారు. ఈ అనుభవంలో తిమోతి ఉన్నాడు గనక తిమోతిని చూస్తే దావీదుకి, అదే పౌలు గారికి ఏమనిపించింది? జ్ఞాపకం చేసుకోవాలనిపించిందంట. స్తోత్రం స్తోత్రం చెప్పు. ఆ తర్వాత తిమోతికి రాసిన 2వ పత్రికలో కొంచెం కిందకు వస్తే, నా పితురాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుతున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను అనేసాడు. ఆ తర్వాత ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయలోను
నీ తల్లి అయిన యునీకేలోను వసించెను, అది నీయందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. స్తోత్రం. కనుక మనం తెలుసుకోవాలి, ఒక ప్రమాదభరితమైన చావుకు దగ్గరగా ఉన్న ఒక దైవజనుడు, దేవుడు ఒక వ్యక్తిని ఎత్తి చూపిస్తూ, నా ప్రార్థనలు యందు ఎడతెగక జ్ఞాపకం చేసుకుంటున్నా, నీ కన్నీళ్లు తలుచుకుంటున్నా, రేయింబగళ్ళు నిన్ను చూడాలని అపేక్ష కలిగి ఉండా, నిష్కపటమైన విశ్వాసాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నా అని ఒక విశ్వాసి గురించి ఒక ఆత్మీయ తండ్రి సాక్ష్యం ఇస్తున్నాడు. నీ గురించి నీ ఆత్మీయ తండ్రి కూడా అటువంటి సాక్ష్యం ఇచ్చే జీవితాన్ని జీవించు. అప్పుడు చిరస్థాయిగా నీవు నిలిచిపోతావు. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దైవమా, నీ మాటలు అందించటానికి మీరు కృప చూపించారు. మీ కార్యాలు జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోండి. సాతాను అంధకార దురాత్మ శక్తుల ప్రభావం అంతా కొట్టి తిమోతికున్న గుణగణాలన్నీ నాకు మాకు దయచేయండి. వాక్యాన్ని అందరి హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేసి దుష్టుడైన సాతాను ఎత్తుకెళ్లకుండా వాటిని మా అందరి హృదయాల్లో స్థిరపరచమని, భద్రపరచమని, వాక్యం విన్న ప్రతి బిడ్డను పేరు పేరున దీవించండి. కపట విశ్వాసం పనిచేయదు నాయన, నిష్కపటమైన విశ్వాసం దయచేయి. దొంగ కన్నీళ్లు పనిచేయవు, నిజమైన కన్నీళ్లు గచ్చే అనుభవంలోకి దయచేయి. నిష్కపటమైన విశ్వాసమే కదా మంచి పేరు. సంఘంలో అందరితో కలివిడిగా ఉంటూ యోగక్షేమాలు అడుగుతూ, బలహీనుల్ని బలపరుస్తూ, గర్విష్ఠుల్ని వారి యొక్క గర్వాన్ని అణిచివేస్తూ ఏకతాటిపైకి తీసుకొచ్చి అందరికి సమానంగా ముందుకి మొర్దుకైలాగా, దావీదులాగా జనులు ప్రేమను పొందుకుని ఆ గొప్ప లక్షణాలు సంఘంలో ఉన్న ప్రతి బిడ్డకు మీరు దయచేయండి. వింటున్న ప్రతి బిడ్డకు మీరు దయచేయండి. సమస్త ఘనతను, మహిమను తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.